ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆశావాహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో అభ్యర్థుల ఎంపిక చర్చ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకోవడంతో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక ఇటు రేవంత్ రెడ్డికి అటు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సామాజిక సమీకరణాలు ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఒప్పందంలో భాగంగా తమకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సిపిఐ కోరుతోంది. అయితే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ కాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని సిపిఐకి ఇచ్చే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకే 4 ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందనే టాక్ కూడా నడుస్తోంది. అందులో భాగంగా పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ముందు వరుసలో ఉందట. ఎస్టీలకు అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాకు చెందిన విజయబాయి పేరు కూడా వినిపిస్తుందంటున్నారు నేతలు. అటు ఓసీ కోటాలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే ఓసీ కోటాలో ఖమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ సీటును త్యాగం చేసినందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పిసిసి మీడియా ఇన్ఛార్జ్ సామా రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాలరావులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటు బీసీ సామాజిక వర్గంలో మున్నూరు కాపుకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పేరు ఉండొచ్చంటున్నారు పార్టీ నేతలు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. కుసుమ కుమార్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లారన్న చర్చ ఉంది. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్, అజ్మతుల్లా హుస్సేన్, ఒబేదుల్లా కోత్వాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే రేసులో అద్దంకి ముందున్నారు. ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వద్దనుకుంటే మాత్రం చాలా మంది ఈ రేసు నుండి కనుమరుగు కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పిసిసి కార్యవర్గం వంటి పదవులను కూడా ఈ నెలలోనే భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాలకు పదవులు కట్టబెట్టాలని భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలుండగా ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉందంటున్నారు నేతలు. విస్తరణలో అధిష్టానం కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక నిజామాబాద్ కోటాలో సుదర్శన్ రెడ్డి, ముదిరాజు కోటాలో వాకాటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారయ్యాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. మైనారిటీ వర్గానికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సైతం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి, చీఫ్ విప్ గా మల్రెడ్డి రంగారెడ్డి లేదా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఉందంటున్నారు. వీటితో పాటు ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులుగా మరికొంతమంది నేతలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదిరిగానే ఇతర కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం రాని కీలక నేతలకు ఈ పదవులను కట్టబెట్టే యోచనలో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. కాగా ఇంతకాలం సైలెంట్ గా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశమై ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జానారెడ్డిపై పదే పదే విమర్శలు చేస్తున్నారు.
పార్టీ నేతలెవరూ ఖండించకపోవడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కలవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. అయితే జానారెడ్డి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ గా తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని తన సన్నిహితుల వద్ద పదే పదే చెప్తున్నారట. ప్రభుత్వానికి తాను అడిగితే సూచనలు చేస్తానంటూ స్వయంగా మీడియాలోనే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎంతో జరిగిన భేటీలో చీఫ్ అడ్వైజర్ అంశం చర్చకు వచ్చి ఉంటుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారన్న సమాచారంతో చాలా మంది ఆశావహులు హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేపటి ముఖ్యమంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి చర్చ ఉండదని, కేవలం ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొనడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఉమెన్స్ డే తర్వాత మరోసారి రేవంత్ రెడ్డి ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ విస్తరణ, ఇతర పదవుల పందేరంపై అధిష్టానం పెద్దలతో చర్చిస్తాయంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. నామినేషన్లకు మరో 3 రోజులే గడువు ఉండడంతో ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అదృష్టం ఎవరిని వరించనుందో, ఎమ్మెల్సీ పదవీ యోగం ఎవరికి రాసిపెట్టి ఉందో చూడాలి మరి.